ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. అట్ ప్రజెంట్ మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. వెల్కమ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్, యాక్సెస్ కంట్రోల్ ఏరియా, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనే బోర్డు. ఒక 1 వీక్ బ్యాక్ ఏమో ఇక్కడికి వచ్చిన నేను. ఇక్కడ టికెట్ కలెక్ట్ చేయడం కొరకు ఇట్లా ఇవన్నీ వీళ్ళుండే జనాలు, బట్ ఇప్పుడు లేరు. ఆ మధ్యలో ఏదో ఇష్యూ అయిందని కూడా న్యూస్లో వచ్చింది. తర్వాత ఏమైందో తెలియదు. జనాలు అయితే ఉండాలి అక్కడ. లోపలికి పోయడానికి టికెట్ ఇచ్చారు, అంటే వితిన్ 20 minutes లోపల వచ్చిన వాళ్ళకి ఫ్రీ. దాని తర్వాత నుంచి పార్కింగ్ ఛార్జెస్ పడతాయి అనేది. అండ్ పార్కింగ్ ఛార్జెస్ ఎలా ఉంది, పార్కింగ్ ఏరియా ఎలా ఉంది అనేది చూద్దాము. అండ్ అవుట్ సైడ్ లుక్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ అనేది కూడా చూద్దాం. మేజర్గా బస్సెస్ గురించి నేను వచ్చిన అనమాట. ఏమేమి బస్సెస్ ఆగుతున్నాయి, ఏంటిది ఇక్కడ ముచ్చట అని తెలుసుకుందామని. వే టు పెయిడ్ పార్కింగ్ అండ్ ఫుడ్ ట్రక్, జ్యూస్ బార్, చాట్. జనాలు అయితే చాలా మందే ఉన్నారు బయట. అండ్ ర్యాపిడో వాళ్ళు, ఉబర్ వాళ్ళు వస్తున్నారు, ఆగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కొంచెం ముందుకెళ్దాం. బుకింగ్ కార్యాలయానికి మార్గము ఆ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి అండ్ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గురించి ఇక రెగ్యులర్గా ఇప్పటి నుంచి అప్డేట్స్ వస్తాయి. కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది, ఆ మధ్యలో రెగ్యులర్గా మనం చేసినాం. అండ్ ఇప్పుడు ఇక ట్రైన్స్ గురించి, చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, చెర్లపల్లి మొత్తం ఇక A to Z వీడియోస్, అప్డేట్స్ ఈ మంత్ నుండి వస్తుంటాయి. టైం ఉంటే చూసే ప్రయత్నం చేయండి. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద చెర్లపల్లి రైల్వే స్టేషన్. అరే జనాలు ఇటు సైడ్ అయితే మస్తు మందే ఉన్నారు. మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదు, ఇది టైం 10 దాటిపోయింది. ఓకే, ఇటు ఆటోలు కూడా బాగానే ఉన్నాయి. ఓకే, ఆటోలు, బండ్లు. బహుశా ర్యాపిడో పాయింట్ ఇక్కడ దాకా ఉన్నట్టుంది, అందుకే ఊబర్ వాళ్ళు కూడా, వీళ్ళంతా కూడా. ఇది ట్రైన్ డీటెయిల్స్ ఇవన్నీ. ఇది స్క్రీన్ ఇట్లనే వస్తుంది మన దగ్గర, ఫోన్లో ఇది సరిగ్గా రాదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ఏ బస్సు కూడా ఆగి ఉన్నట్టుగా అయితే కనబడట్లేదు. జనాలే ఆగి ఉన్నారు. క్యాబులు వస్తున్నాయి అండ్ ఆటోలు వస్తున్నాయి, 2 వీలర్స్, ట్యాక్సీలు కూడా వస్తున్నాయి. జనాలను తీసుకొని వెళ్తున్నారు. ప్రీపెయిడ్ ట్యాక్స్, నో పార్కింగ్ జోన్. ఇక్కడ పార్కింగ్ చేయరాదు. ఎంట్రీ ఇది. నో పార్కింగ్ జోన్, ఫైన్ అప్ టు 500 అని ఉంది. ఈ స్టాల్ ఏదో బాగానే ఉంది. నో పార్కింగ్ జోన్. కొత్త టర్మినల్ వద్ద పార్కింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. యాక్సెస్ కంట్రోల్ ఏరియా పార్కింగ్ హియర్. బిహైండ్ 20 minutes విల్ బి పెనలైజ్ యూ అప్ టు 500. పార్కింగ్ చేయకపోతేనా? యాక్సెస్ కంట్రోల్ ఏరియా ఇక్కడ 20 నిమిషాలకు మించి పార్కింగ్ చేస్తే ₹500 వరకు జరిమానా విధించబడుతుంది. ఇదిగోండి, 20 నిమిషాల కంటే పైన ఈ ఏరియాలో, అంటే పార్కింగ్ కాని ఏరియాలో ఇట్లా చేస్తే ₹500 ఫైన్ అంట. ఇది ఈ విజువల్ వచ్చేసి జూలై 1, 10:27 అప్పుడు తీస్తున్నా. ఇది మీకు ఈజీగా అర్థమైంది కదా? ఎస్, అదనమాట. ఫైన్ 500. అండ్ పార్కింగ్ డీటెయిల్స్ గురించి కూడా ఇక్కడ ఒక బోర్డు ఉంది, దాన్ని చూసే ప్రయత్నం చేద్దాము. బస్సులు ఏం కనబడట్లేవే. మనం నాన్ ప్రైమ్ టైంలో కూడా ఏం రాలేదు, ప్రైమ్ టైంలోనే వచ్చినాం. ఇది చూపిస్తా, మీరు ఇక్కడ చూసుకోండి. మంత్లీ టారిఫ్ కూడా ఉన్నది. ఎవరికన్నా యూస్ఫుల్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వీడియో అంతా షేర్ చేయాలని అనుకుంటే, చెయ్యలేను అని అనుకుంటే కనీసం స్క్రీన్ షాట్ తీసైనా షేర్ చేయండి. 4 వీలర్ పార్కింగ్ ఎంత ఉంది, 2 వీలర్ పార్కింగ్ ఎంత ఉంది, 3 వీలర్ పార్కింగ్ ఎంత ఉంది అనేది ఇదిగోండి క్లియర్గా ఇక్కడ ఉంది.
ఇదంతా చదివితే చాలా టైం పడుతుంది, మీరు చదివేసేయండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇది పార్కింగ్ డీటెయిల్స్. ఇది పార్కింగ్ ఏరియా. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇట్లా అవన్నీ పట్టుకొని ఎంట్రీ వచ్చినప్పుడే టికెట్ ఇచ్చినారు, ఇప్పుడైతే లేదు మరి ఎందుకో. కొంతసేపు చూద్దాము ఏమైనా బస్సులు కనబడతాయి అని అనుకుంటున్నాం, బట్ ముందుకు వెళ్ళిపోదాం. వచ్చే దారిలో అక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లో కూడా మనకి బస్సులు కనబడతాయి. ఇక్కడ జనాలు ఆగినారు, ఇది ఎగ్జిట్ పాయింట్. అండ్ ఇన్సైడ్ ఇదంతా ఇక పార్కింగ్ ఏరియా, 2 వీలర్ 4 వీలర్ అండ్ ఆటో పార్కింగ్ ఏరియా ఇదంతా. టూ లేన్స్, ఇది 2 వీలర్ 3 వీలర్ లేను మనం వెళ్తుంది. లెఫ్ట్ లేన్ వచ్చేసి 4 వీలర్ లేను. ఈ బ్రో ఏం ఆపట్లేదు. ఓకే, ఒక్క బస్సు కనబడలేదు ఈ టైంలో మనకైతే. ఏదో బస్సు వస్తున్నట్టుంది, వెయిట్ చేద్దాము. అరే మనం పోయినప్పుడు అప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేనట్టున్నారు. ఇదిగోండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇదే లోపలికి వెళ్తున్నారు కదా, ఇక్కడ ఆపుతున్నారు చూడండి. ఎస్, ఇక్కడికి ఆపి ఆ టికెట్ ఇస్తున్నారు. మళ్ళీ వచ్చేటప్పుడు ఆ టికెట్ని చూసి టైముని బట్టి 20 మినిట్స్ అబోవ్ వస్తే ఎట్లా ఛార్జ్ చేస్తారు ఏంటిది అనేది చూడాలి. అంటే పార్కింగ్ పెట్టుకుంటే అది వేరే, అండ్ ఇక్కడ టికెట్ తీసుకుంటే అది వేరేనా, అసలు నాకేం అర్థమే కావట్లేదు దీని గురించి. నాకున్న డౌట్ మీకు ఎక్స్ప్రెస్ చేస్తాను, అందుకంటే బస్సు చూసే ప్రయత్నం చేద్దాం. 18U/X బస్సు ఉప్పల్ ఎక్స్ రోడ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక బస్సు అయితే రావడం జరిగింది. నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక చిట్టి ఇస్తున్నారు, అక్కడ ఆపేసి ఇట్లా వచ్చేసినాం అనుకోండి, 20 మినిట్స్ అబోవ్ అయిపోతే 500 ఛార్జ్ చేస్తున్నారు అన్నట్టుగా మనకు తెలిసింది. ఇందాక దాని మీద కూడా చదవడం జరిగింది. అయితే ఇక్కడ లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ పార్కింగ్ చేసి ఆ పార్కింగ్ టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళకి చూపిస్తే పంపిస్తారా అనేది చిన్న డౌట్. నా డౌట్ మీకు అర్థమైంది కదా. అంటే మనం టైం పాస్ చేయడానికి లేదు ఈ రైల్వే స్టేషన్లో, ఓపెన్గా చెప్పాలంటే. వెదర్ మీరు లోపలికి వెళ్ళాలనుకుంటే అక్కడ పార్కింగ్ చేసి వెళ్ళిపోవాలి, అక్కడ పార్కింగ్ ఫీ కట్టేసి బయటికి రావాలి. మీరు ఇలా వెళ్ళిపోయి అక్కడ టైంపాస్ చేసి ఏం పార్కింగ్ టికెట్ తీసుకోకుండా ఇటు నుంచి ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ టైం ఉంటుందిగా టికెట్ మీద, ఛార్జెస్ అయితే పడతాయి. అది నాకు అర్థమైంది. నాకు అర్థమైంది రాంగ్ అయితే మీరు కూడా కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇది కొంతమంది అంటారు ఏం తెలియదు ఎందుకు చేస్తున్నారా వీడియోలు బై అంటారు. తెలుసుకొనే చేస్తున్నా, ఇంకా మీ ద్వారా కూడా తెలుసుకుంటాం. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి మనకు బస్సు అయితే ఒకటి కనబడ్డది, అండ్ ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిదాము. ఇంకేం బస్సెస్ అయితే కనబడట్లేదు, ఒకటే బస్సు ఉంది. అండ్ ఇది బస్సు రూటు. ఇటు వెళ్తుంటే కూడా మనకు కనబడుతుండొచ్చు చాలామంది ఇట్లా ర్యాపిడో కొరకు, ఊబర్ కొరకు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కొరకు కూడా ఇక్కడ ఆగి ఉన్నారు. ఇదే బస్ రోడ్డు. ఎస్, ఇంకొక బస్సు కూడా మనకు కనబడుతుంది, పర్వాలేదు. ఇప్పుడు అది వచ్చి ఒక 2 మినిట్స్ కూడా అయిందో లేదో, ఇంత లోపలనే మనకి ఇంకొక బస్సు కనబడుతుంది. ఇది 18U/X. ఇది కూడా ఉప్పల్ ఎక్స్ రోడ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. సూపర్. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి చాలా బస్సులు వేసినట్టున్నారు. వితిన్ 5 మినిట్స్ గ్యాప్లో ఇంకొక బస్సు కూడా వచ్చింది. మంచిదే. మినిమం ఉప్పల్ ఎక్స్ రోడ్ దాకుంటే అక్కడ నుంచి చాలా కనెక్టివిటీ ఉంటుంది, సికింద్రాబాద్కైనా, ఎల్బీ నగర్కైనా, కోటికైనా, అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి. అండ్ ఇటు ఈసీఐఎల్ వెళ్ళే వాళ్ళకైతే 250 చాలానే ఉన్నాయి. ఇది కరెంటు డిపార్ట్మెంట్, పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆన్ డ్యూటీ అన్నమాట. మొక్కలు, చెట్లు వైర్లకు తాగకుండా కొట్టేస్తున్నారు. కొట్టేసిన వాటిని ఇందులో వేసి తీసుకొని వెళ్తున్నారు. ఇవి నిన్ననే కొట్టేసినట్టు, నిన్న మొన్న ఎండిపోయినాయి ఆల్రెడీ ఆకలి. ఇదే బస్సు రూట్. ఇక్కడ నుంచి ఒక చిన్న
కానీ మీకు రూట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళా చెర్లపల్లి లోపలికి వెళ్ళిపోతాము, అండ్ రైట్ వెళ్ళిపోతే చెంగిచెర్ల వైపు వెళ్తాము. మనం ఏదో ఒక దగ్గర స్పేస్ తీసుకొని ఆపుదాం, ఏమైనా బస్సులు కనబడతాయా ఏంటిదని. వెళ్ళండి బ్రో. ఎస్, ఈ సైడ్కి మనమైతే ఆగడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోండి బస్సు వెళ్ళే దారి ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి. ఈ లోపలికి వెళ్ళిపోతే మనం చెర్లపల్లి బస్ స్టాండ్కి వెళ్తాము. అండ్ ఇలా ముందుకెళ్ళి లెఫ్ట్ వెళ్తే మళ్ళీ మెయిన్ ఇప్పుడు మనం టర్మినల్ దగ్గర నుండి వచ్చినాం కదా, అటువైపు కూడా వెళ్ళొచ్చు. ఇటు వెళ్ళిపోతే చెంగిచెర్ల. ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ బస్సెస్. ఇందాక మీకు చెప్పిన కదా, ఇదిగోండి సికింద్రాబాద్ 250C చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఇది ఈసీఎల్ నుండి వెళ్తుంది. ఇదిగోండి అటు నుండి వచ్చే బస్సులు ఇలా, అండ్ ఉప్పల్ నుంచి వచ్చే బస్సులు ఇలా. ఇంకా మీరు చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అవన్నీ పరిగణనలో తీసుకొని వీడియో షూట్ చేస్తే. ఒక బ్రో అడిగిండో, అన్న మొత్తం లోపల ఎక్స్ప్లోర్ చేయని. చాలాసార్లు ఎక్స్ప్లోర్ చేసిన, బట్ మళ్ళీ కొత్త ట్రైన్స్ వచ్చినాయి కాబట్టి సూన్ లోపల కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నము చేస్తా. ఇంకా బస్సెస్ గురించి అండ్ చెర్లపల్లిలో ఇంకా చాలా కాంటెంట్ ఉంది, అది కూడా షూట్ చేద్దాం మనము. చెర్లపల్లిలో ఉన్న చెరువును కూడా రీడెవలప్మెంట్ చేస్తున్నారు, దానికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇక్కడ ప్రాపర్ ఎండిద్దాం అన్నట్టుగా కొంచెం ముందుకు వస్తున్నా. ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే రాంపల్లి డబల్ బెడ్రూమ్స్ వైపు వెళ్తాం. ఇక్కడికి కూడా ఒక బస్సు అయితే వేయడం జరిగింది. ఈ రోడ్డు కూడా వేసినారు, మనం అప్పుడు వేసిన తర్వాత వీడియో తీసినాం. కొత్త రోడ్ అని, గేల్ కంపెనీ రూట్ అది. అండ్ అక్కడ జనాలు వెయిట్ చేస్తున్నారు కదా బస్సు కొరకే. రాంపల్లి డబల్ బెడ్రూమ్ల దాకా బస్సు అయితే వేసినారు. ఇది మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అప్డేట్ జూలై 1 రోజు. అండ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. మర్చిపోకండి, చెర్లపల్లిలో ఇంకేమైనా అభివృద్ధి పనులు జరుగుతాయి, ఖచ్చితంగా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. వీడియో కింద డీటెయిల్గా కొంచెం అడ్రస్ మెన్షన్ చేయండి, అక్కడికి వచ్చి చెర్లపల్లిలో వీడియోలు షూట్ చేసేస్తా. ఇక్కడ ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్, అండ్ హ్యాపీ జూలై టు ఆల్.